హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రామ కుప్పకూలి స్పృహ కోల్పోయటంతో రామాలే రామాలే అని శౌర్య పిలుస్తూ ఉంటాడు. అయితే రామలక్ష్మి అలాగే స్పృహ కోల్పోయి ఉంటుంది. అప్పుడు అస్మిత ఇక ఇదే అవకాశంగా తీసుకొని ఓడిపోయానని చెప్పి అందరి ముందు నా మెల్లో తాళి కట్టి నన్ను పెళ్లి చేసేసుకోండి శౌర్య సార్, నేనే గెలిచినట్లు, మీరు ఓడిపోయారు, నా మెల్లో తాళి కట్టండి, పెళ్లి చేసుకోండి అని అస్మిత చెప్తూ ఉంటుంది. దాంతో శౌర్య తలదించుకొని ఓడిపోయినట్లు అంగీకరిస్తూ ఉంటాడు. అప్పుడే సరిగ్గా రఘురాం లేచి నిలబడి, శౌర్య, నువ్వు ఓడిపోయినట్లు అస్సలు అంగీకరించద్దు, తల దించుకోవద్దు, నువ్వు ఓడిపోవు శౌర్య, ఓడిపోవు, ఓడిపోవటం కంటే మరణించటం మంచిది, కాబట్టి నువ్వు ఓడిపోయానని ఒప్పుకొని తాళి కట్టనవసరం లేదు. నా కూతురు ఎవరనుకుంటున్నావు? అక్కడ ఉన్నది నా కూతురు. నా కూతురు ఎప్పటికీ ఓడిపోదు, గెలిచే తీరుతుంది. రామలక్ష్మి, లే రామలక్ష్మి అని లేచి నీ శౌర్యని గెలిపించుకో అని రఘురాం చాలా గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు. అలా రఘురాం కేకలకి ఒక్కసారిగా రామలక్ష్మి స్పృహలోకి వస్తుంది. లే రామా అంటూ హాకీ బ్యాట్ని రఘురాం విసిరి పడేస్తాడు. దాంతో రామలక్ష్మి లేచి ఆ హాకీ బ్యాట్ని క్యాచ్ పట్టుకొని మళ్ళీ ఆట ఎరగదీస్తూ ఉంటుంది. అలా అన్ని పాయింట్లని కూడా తీసుకొచ్చి టీం గెలిచేలా చేస్తుంది. నాన్న, నేను గెలిచేశాను అంటూ రామలక్ష్మి చాలా సంతోషంగా రఘురాంకి తంబు చూపిస్తూ ఉంటే, రఘురాం కూడా గెలిచేసావమ్మా, గెలిచేసావు అని రామలక్ష్మికి తంబు చూపిస్తూ చేయి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆద్య, శౌర్య అందరూ కూడా చాలా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటే రామలక్ష్మి గెంతులు వేస్తూ ఉంటుంది. రామ, నువ్వు గెలిచేసావు రామ, గెలిచేసావు అని శౌర్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటే ఆచి కూడా సంతోషంగా షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక రఘురాం, శౌర్య, రామలక్ష్మి, ఆద్యని అందరినీ కూడా హక్ చేసుకొని వాళ్ళు ఆనందాన్ని పంచుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు.